కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు వెరతులు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు చెప్పుకునేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యలు వినవించేందుకు బారులు తీరారు. విశాఖ జిల్లా దువ్వాడలో 4 కోట్ల విలువైన 84 సెంట్ల భూమిని గత వైకాపా ప్రభుత్వ అండతో వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు, తాతారావు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఐబి శ్రీనివాసరావు అండతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని ఆక్రమించారని వాపోయారు. విద్యుత్ షాక్తో 2 చేతులు కోల్పోయిన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎర్రబాలెంకు చెందిన రవీంద్ర నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తొలగించిన వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని పోలకంపాడుకు చెందిన అనవాయమ్మ, హైమావతి మంత్రిని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా కోవెలమూడికి చెందిన కమలాకర్రావు కోరారు. ప్రతి ఒక్కరి సమస్యను సావధానంగా విన్న యువనేత పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.